12,000 18,000 కిరాయి ఉన్న దాంట్లో ఇలా 150 కోట్లు పెట్టి ఇల్లు కట్టింది, క్యాంప్ ఆఫీస్ కట్టుకుంది. మీరు ఒక్క నిమిషం చూడండి, డైమండ్ లేకుండా ఆమె బయటికి రాదు. డైమండ్ అనేది ఆమె ఒంటి మీద లేకపోతే బయటికి రాని వ్యక్తి. ఈ అహంకారము, డబ్బు ఏముందండి, రాజు దలుచుకుంటే దెబ్బల కొదవనా? దొర అంటే దొరపాలనే కదా. ఏముందండి, బ్యాక్గ్రౌండ్ చూసుకోండి మీరు, మేము చెప్పక్కర్లేదు. వాళ్ళ అత్తగారి బ్యాక్గ్రౌండ్ ఏంది, వీళ్ళ అంటే ఫైనాన్షియల్గా చెప్తున్నా, నేను వ్యక్తిగత విషయాలను నేను మాట్లాడలేను. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్గా పెద్దగా ఉన్నదేం కాదు. వాళ్ళ నాన్న కూడా ఆమె పెళ్లి చేసిన ఆమెనే స్వయంగా చెప్పింది, డబ్బులే లేవు పెళ్ళికి అన్నప్పుడు చెప్పింది. వాస్తవం కూడా వాళ్ళ అన్న ఈమె పెళ్ళికి రానికే కూడా రావడానికి మదియాష్కనే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసిండు. వాస్తవం అది. ఇవన్నీ కూడా ఈ వాస్తవాలు ఈ 10-12 సంవత్సరాలు 15 సంవత్సరాలలోనే కోట్లాది కోట్ల రూపాయలు సంపాదించింది. మరి మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళం ఎందుకు సంపాదించుకోలేకపోయినాము? ఒక పేరు ఎందుకండి ఈ బతుకు, ఎందుకండి గంత బతికింటాం కదా వచ్చినట్టు, ఇట్లా ఇజ్జత్ లేకుండా అది లేకుండా ఎందుకండి తిహార్ జైల్లో పోయి చిప్పకూళ్ళు తిని ఇవన్నీ లిక్కర్ దందాలు చేసి ఎంత ఈకారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఇంత ఈకారం దేవత ఉందా అంటే గిదే అనుకుంటా నాకు తెలిసి.